అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సైకోటిక్ రాముడు 26వ భాగం. రచయిత రూప గారు. ఆఫీస్‌లో కొన్ని రోజులు ఆ శ్రీను గాడితో తిరిగింది. ఇప్పుడు డబ్బులున్నాయని నా కొడుకుని వలలో వేసుకుంది. చూస్తే దీని అమ్మ కూడా అలాంటిదేనేమో కస్తూరి అని ఆమె చెంప మీద కొడతాడు. భూమి గురించి ఇంకొక్క మాట మాట్లాడితే నేనే చంపేస్తా. నిన్ను అనాథ అంటున్నావు కదా! భూమి అనాథ కాదు. స్వయాన నీ తమ్ముడి కూతురు. డాడ్! నువ్వాగు ఆకాష్. ఇప్పటికైనా మీ అమ్మకి నిజం తెలియాలి. ఏంటండి మీరంటోంది? అవును. భూమి నీ స్వయాన తమ్ముడుకు వీర కూతురు. వీరు కూతురా? కానీ వాడు డివోర్స్ తీసుకున్నాడు కదా! నేను చెప్తోంది రెండో భార్య గురించి. కాదు. ఫస్ట్ భార్య గురించి. నీకు తెలియని చాలా విషయాలున్నాయి కస్తూరి. ఇన్నాళ్ళు టైం చూసుకొని చెప్దామనుకున్నావు. కానీ నీ మాటలతో ఒక అమ్మాయి క్యారెక్టర్‌ని తప్పుపడుతున్నావు. అది నేను చూస్తూ ఉండలేనని జరిగిన విషయమంతా చెప్పుకొని వచ్చాడు ధనంజయ్. వింటున్న కస్తూరి కళ్ళు వర్షిస్తాయి. అంటే మన శ్రియకి కూడా భూమి తెలుసా? తెలుసు. వాళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. అంతేకాదు ఇద్దరికీ ఒకరంటే ఒకరు ప్రాణం కూడా. ఏవండీ! నేను భూమితో ఒక్కసారి మాట్లాడతాను. ఇప్పుడొద్దు కస్తూరి. కొన్ని రోజులు వెయిట్ చెయ్యి. అని మరి విషయం వీరు అన్నయ్యకి తెలుసా? తెలుసు మామ్. మామయ్య రేపు సింగపూర్ నుంచొస్తున్నారు. ఇంక నుంచి ఇక్కడే ఉంటారు. నిజమా? అవును మామ్. నీకింకో విషయం కూడా చెప్పాలి. కరుణతో నా పెళ్ళవ్వడానికి అత్తయ్యని, కరుణను దివాకర్ మామయ్య చాలా టార్చర్ చేశాడు. ఇంకొకటి నీకు లేనిపోనివన్నీ చెప్పి నీ మైండ్ కూడా పాడు చేశాడు. ఆయన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ విషయాలన్నీ నీకు తెలియనట్టుగా నటించాలి. ఏ ఒక్కటి తెలిసినా అక్కడ భూమికి, ఇక్కడ అత్తయ్యకి, కరుణకి డేంజర్. సరే కన్నా అని ధనుంజయ్ వైపు చూసి అతని చేతులు పట్టుకొని నన్ను క్షమించండి పాపిష్టిదాన్ని. ఎన్ని మాటలన్నాను భూమిని. ఏం చేసుకుంటే ఈ పాపం పోతుందో. భూమిని ఈ ఇంటి కోడలు చేసుకుంటే పోతుంది. తెలియక చేసిన పాపాలు అంటుకోలే కానీ పద ఆకలిగా ఉందంటాడు ధనంజయ్. ఆ విషయమే మర్చిపోయానని అందరూ కిందకి వెళ్ళి డిన్నర్ చేసి కాసేపు శ్రియ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ 7 కల్లా లేచి దేవుడికి దీపం పెట్టి రెడీ అయ్యి ఆఫీస్‌కి స్టార్ట్ అవుతుంది భూమి. ఇదిగో మనవరాలా! నీ తెలివి తక్కువ పనితో మళ్ళీ ఆకాష్ బాబుకి కోపం తెప్పించకు సరేనా? సరే బామ్మ. అక్క ఈరోజు సూపర్‌గా ఉన్నావు. బావైతే నిన్ను చూస్తే అలా పడిపోతాడు. ఆల్ ది బెస్ట్ అంటుంది. థాంక్స్ గీత అని తన కోసం వెయిట్ చేస్తున్న కార్ ఎక్కి ఆఫీస్‌కి స్టార్ట్ అవుతుంది. ఆఫీస్‌కి రీచ్ అయ్యి డైరెక్ట్‌గా తన క్యాబిన్‌కి వెళ్దాం అనుకునేలో పూజ కనిపిస్తుంది. భూమి నేను విన్నది నిజమేనా? సీను ఏంటి అంత చేశాడా? నేను నమ్మలేకపోతున్నాను భూమి. నీకేమైనా జరిగుంటే అసలు ఊహించుకోవడానికే భయంగా ఉంది. నాకేం కాకుండా చూసుకోవడానికి మన బాస్ ఉన్నాడులే. అది నిజమే. బాస్ అంటే గుర్తుకొచ్చింది. ఈరోజు ఆకాష్ సార్ చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకో తెలీదు. ఆయన కోపాన్ని ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకోని, సరే నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అని వెళ్తుంది. తను వెళ్ళేసరికి ఆకాష్ అక్కడ ఉన్న మేనేజర్ మీద కేకలు వేస్తున్నాడు. నేను చెప్పిందేంటి? మీరు చేసిందేంటి? ఆ డీల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నా టేబుల్ మీద ఉంచమని చెప్తే చేయకుండా ఇప్పుడు స్టూపిడ్ రీజన్స్ చేస్తున్నారు అని అరుస్తూ ఉంటాడు. ఆకాష్ కామ్ డౌన్. నాకు కొంచెం టైం ఇవ్వు నేను రెడీ చేస్తా. వీళ్ళకి చెప్పిన పని నువ్వు చేస్తే మరి వీళ్ళు ఎందుకు అని కరుణ మీద సీరియస్ అవుతాడు. మీకు ఇంకో 1 అవర్ టైమ్ ఇస్తున్నా. డేటా అంతా నా టేబుల్ మీద ఉండాలి. లేకపోతే మీ రిసిగ్నేషన్ లెటర్ అయినా ఉండాలి అని గెట్ ఔట్ అంటాడు. ఆ దెబ్బకి మేనేజర్, స్టాఫ్ వెళ్తారు. అప్పుడే డోర్ దగ్గర భూమిని చూసిన ఆకాష్ సెకండ్ ఫ్రీజ్ అవుతాడు. రెడ్ కలర్ చీరలో యాపిల్ పండులా ఉంటుంది. చేతిని నుదుటిని రబ్ చేసుకుంటూ అప్పటి వరకు కోపంగా ఉన్న అతని ఫేస్ ఒక క్షణం చెమటలు పడతాయి. పాప అందానికి. ఆకాష్‌ని అబ్జర్వ్ చేస్తున్న కరుణ అతని కళ్ళు ఎటు చూస్తున్నాయో అటువైపు తిరిగింది. డోర్ దగ్గర భూమి ఉంది. భూమి అని పరుగున తనని హగ్ చేసుకొని ఐ యామ్ రియల్లీ సారీ. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు కరుణ. దీంట్లో నీ తప్పేం లేదు. మీ నాన్నకు భయపడి అలా చేశావు. నాకు తెలుసు అంటుంది. థాంక్స్ అర్థం చేసుకున్నందుకు. బై ది వే చాలా బాగున్నావు ఈ శారీలో. ఏంటి ఏమైనా స్పెషలా? అలా ఏం లేదు. జస్ట్ మామూలుగానే కట్టుకున్నాను. ఇంతలో విజయ్ వెనక నుంచి హాయ్ గర్ల్స్ అంటాడు. ఇద్దరూ హాయ్ అంటారు. ఏంటి సంగతి? ఇద్దరు అలా హగ్ చేసుకున్నారేంటి మ్యాటర్ అని అంటాడు. ఆడవాళ్ళ మ్యాటర్స్‌తో నీకేం పని? వచ్చిన పని చూసుకొని పో అంటుంది కరుణ. ఇప్పుడు కాదు తర్వాత చెప్తా నీ సంగతి అని ఆకాష్ దగ్గరికి వెళ్లి మై డియర్ బాస్ నా ప్లేస్ ఎక్కడో చెప్తారా అని అడుగుతాడు. ఆ చైర్ అండ్ సిస్టమ్ ముందు ఇంకా నుంచి నువ్వు కూర్చో అంటాడు ఆకాష్. భూమి ప్లేస్ చూపించి దానికి కరుణ అది భూమి ప్లేస్ కాదా? ఇక నుంచి తను నీ క్యాబిన్‌లో ఉంటుంది. అదేంటి అలా అంటున్నావు? కొందరికి దూరంగా ఉంటేనే మంచిది. ఆ మాటకి భూమి మనసు చాలా బాధపడుతుంది. సరే ఆకాష్ కోపంతో ఉండి అలా అంటున్నాడని కొంచెం ధైర్యం చేసి అది నా ప్లేస్ నేనక్కడే కూర్చుంటానంటుంది. వాయిస్ పెంచి భూమి ఇంకోసారి నా ముందు వాయిస్ రేజ్ చేస్తే మెడ వంచేస్తా. చెప్పింది చేయండి. లేకపోతే కంపెనీ నుంచి పోండని స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇస్తాడు. ఈసారి భూమి కళ్ళలో నుంచి నీళ్లు తిరుగుతాయి. ఇంకా అక్కడ ఉండలేక కరుణ క్యాబిన్‌కి పరుగు తీస్తుంది. ఎందుకురా పాపం తనని అంతలా ఏడిపిస్తావు? చూపిన సానుభూతి చాలు కానీ వెళ్లి నీ పని చూసుకో అంటాడు. ఇంకా అక్కడే నిలబడి ఉన్న కరుణను చూసి నీకు సెపరేట్‌గా చెప్పాలా? అవసరం లేదు వెళ్తున్నాను అని ఆకాష్ వైపే కోపంగా చూసుకొని వెళ్తుంది. నువ్వు నాకు అర్థం కావురా!
అక్కడ ఉన్నన్ని రోజులు తన కోసం తప్పించావు. ఇక్కడికొచ్చినప్పటి నుంచి తనంటేనే మండిపడుతున్నావు. ఏంటో మీ లవ్ నాకు మెంటలెక్కిస్తుందని తన ప్లేస్‌కి వెళ్తా అంటాడు విజయ్. కానీ అవేవీ పట్టించుకోడు ఆకాష్. ఆఫ్టర్‌నూన్ అవుతూ ఉండగా విజయ్ కొంచెం వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం కరుణ క్యాబిన్‌కి వస్తాడు. మాటల్లో మీ బాస్ మూడ్ ఎలా ఉందని అడుగుతుంది కరుణ. ఫుల్ మూడ్ ఆఫ్‌లో ఉన్నాడు. కొంచెం హెడేక్‌గా ఉందని అంటే ఆంటీతో మాట్లాడుతుంటే విన్నాను నేను అని అంటాడు. వాడందరికీ హెడేక్ తెప్పిస్తాడు. వాడికొచ్చిందంటే ఆలోచించాల్సిన విషయమే అంటుంది కరుణ. అది నిజమే అని కరుణ, విజయ్ నవ్వుకుంటున్నారు. అంతా వింటున్న భూమికి బాధగా అనిపించి విజయ్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌లో కరుణతో హెల్ప్ చేసి అతను వెళ్ళాక క్యాంటీన్‌కి వెళ్ళి తనే దగ్గరుండి టీ ప్రిపేర్ చేసుకొని వచ్చి కరుణకి రిక్వెస్ట్ చేసి ఆకాష్ క్యాబిన్‌కి పంపిస్తుంది. గ్రీన్ టీ తీసుకొని ఆకాష్ క్యాబిన్‌కొచ్చి అతనికి ఇస్తుంది కరుణ. తన వైపు చూసి "నువ్విక్కడ జాబ్ చేస్తున్నావా? ప్యూన్ వర్క్ చేస్తున్నావా?" అని అంటాడు. "అదేంటి నేను తాగుతూ నీకు తెచ్చాను. దాంట్లో తప్పేముంది?" తన వైపు కోపం నిండిన కళ్ళతో చూస్తూ చేతికి ఇచ్చిన గ్రీన్ టీ కప్‌ని నేలకి విసిరి కొడతాడు. కరుణ, విజయ్ షాకవుతారు. ఎవరిచ్చి పంపిస్తే నువ్వు తీసుకొనొచ్చావో నాకు తెలీదనుకుంటున్నావా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడ పాతేస్తాను. నిన్ను ఎవరు లిమిట్స్‌లో వాళ్ళు ఉండండి అని చెప్పి ఇంక పో అంటాడు. డోర్ దగ్గర అన్నీ వింటున్న భూమి కళ్ళు సంద్రాలవుతాయి. డోర్ చిన్నగా ఓపెన్ చేసి లోపలికొచ్చి సారీ సార్ ఇది నా మిస్టేక్ తనని ఏమనకండి. ఇంక నుంచి నా లిమిట్స్‌లో నేనుంటాను అని కింద పగిలిన కప్ యొక్క పెంకుల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటుంది. ఏంటిది ఆకాష్? తన వల్ల మిస్టేక్ జరిగిన దానికి నువ్వు ఇంతలో బాధపడడం కరెక్ట్ కాదు. నువ్వు హెడేక్‌గా ఉందన్నావని విజయ్ చెప్పాడు. ఇందాక క్యాబిన్‌కొచ్చేటప్పుడు పాపం అది విని తను వెళ్లి ప్రిపేర్ చేసుకొని వచ్చింది. దానికే నువ్వు తనని హర్ట్ చేశావు. నీకిష్టం లేకపోతే ఇష్టం లేదని అనాలి. తనని ఎందుకు బాధ పెడుతున్నావు? ఐ యామ్ రియల్లీ అప్సెట్ విత్ యువర్ బిహేవియర్ ఆకాష్ అని కోపంగా తిట్టుకొని వెళ్ళిపోతుంది. అవేవీ పట్టించుకోకుండా ఆకాష్ పనికి ఆకాష్ ఉంటాడు. కాసేపటికి లంచ్ తీసుకొచ్చి డ్రైవర్ వచ్చిస్తాడు. విజయ్ కమ్ విల్ హావ్ లంచ్ అని అంటాడు. వస్తున్నాను 5 మినిట్స్ అంటాడు. హ్యాండ్ వాష్ చేసుకుందామని సీట్ల నుంచి వెళ్తూ ఉండగా కింద ఎర్రగా ఏదో కనిపించేసరికి దగ్గరికి వెళ్లి చూస్తాడు. అది బ్లడ్. బ్లడ్ ఏంటిక్కడ ఉంది అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు అర్థమవుతుంది. ఇందాక భూమి క్లీన్ చేస్తుంటే గీసుకొని బ్లడ్ వచ్చుంటుందని. కన్ఫర్మ్ చేసుకొని పరుగున వాళ్ళ క్యాబిన్‌కి వెళ్తాడు. బట్ అక్కడ భూమి ఉండదు. కరుణ అడిగితే ఐ డోంట్ నో అని ఆకాష్ మీద కోపంతో చెప్పదు. మళ్ళీ తన ప్లేస్‌లోకొచ్చి అన్ని సీసీ ఫుటేజెస్ చూస్తూ ఉంటే కింద పార్కింగ్ ప్లేస్‌లో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వెళ్తాడు. భూమి దగ్గరికి వెళ్ళేసరికి ఏదో పరధ్యానంలో ఉంటుంది. తన చేతి వేలు చూస్తాడు. రైట్ హ్యాండ్ చీర కొంగుతో చుట్టి ఉంటుంది. వెంటనే తన చేతిని పట్టుకున్న చేతిని చూసి లేవబోతూ ఉండగా కూర్చొని కళ్ళతోని చెప్తాడు. ఇంకేం మాట్లాడకుండా కూర్చుంటుంది. చేతికి చుట్టిన చీర అంచుని తీసి కాటన్‌తో క్లీన్ చేస్తాడు. అని అంటుంది. 2 మినిట్స్ ఓర్చుకో తగ్గిపోతుందని ఉఫ్ ఉఫ్ అని గాలూదుతాడు. చల్లని గాలి తగిలేసరికి రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఆయింట్‌మెంట్ రాసి బ్యాండేజ్ వేసి ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్పి వెనక్కి తిరుగుతాడు. అతని చెయ్యి పట్టుకొని ఆపుతుంది. వెనక్కి తిరిగి ఏంటని కళ్ళతో అడుగుతాడు. అతన్ని హగ్ చేసుకొని రియల్లీ సారీ ఆకాష్ నిన్నెంత బాధ పెట్టానో అనేది నువ్వు మార్నింగ్ నుంచి నన్ను అవాయిడ్ చేస్తూ ఉంటే నాకర్థమైంది. ప్లీజ్ ఒక్కసారికి నన్ను క్షమించండి అని వేడుకుంటుంది. ఆకాష్ తనని దూరం జరిపి నీ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసినందుకు నీ మీద కన్సర్న్ ఉందని అనుకోకు. నా కంపెనీలో ఎంప్లాయీగా అందరిని దగ్గరుండి చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. అంతకు మించి ఇంకేం లేదు. నీ ప్లేస్‌లో ఎవరు ఉన్నా నేను ఇలానే చేసేవాడిని. దానికి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావని అంటాడు. అంటే కంపెనీలో ఎంప్లాయీస్‌కి నేను ఒకటేనా? ఒక పరాయి వ్యక్తిగానే నాకు కట్టావా? నా మీద నీకు ప్రేమ లేదా? అడుగుతుంది భూమి. నాకు అందరూ ఒకటే. చేతిని విదిల్చుకొని వెళ్ళిపోతాడు. అక్కడే మోకాళ్ళ మీద పడి ఏడుస్తుంది భూమి. అక్కడే కింద పడి ఏడుస్తున్న భూమిని చూసి పరుగున తన దగ్గరికొచ్చి "ఏమైంది భూమి? ఎందుకు ఏడుస్తున్నావు? నీ చేతికి ఏమైందని?" అడుగుతుంది కరుణ. జరిగిందంతా చెప్పింది. "నువ్వేం బాధపడకు భూమి. వాడికేదో దెయ్యం పట్టినట్లుందిలే. కొంచెం టైం ఇవ్వు. వాడే సెట్ అవుతాడు. చెయ్యి నొప్పిగా ఉందా? మనసుకైన గాయం కన్నా ఇదంత నొప్పిగా ఏమీ లేదులే కరుణ. అయినా దగ్గరైన ప్రతి దాన్ని కోల్పోవడం నాకా దేవుడు రాసిన రాత అనుకుంటా. అందుకేనేమో నేనేది కావాలని ఆశపడినా చివరికి బాధ మాత్రమే మిగులుతుంది. ఈ జన్మకన్నింటికి అందరికీ దూరంగా ఉండటమే మంచిది అని అనుకుంటూ భారంగా ఉన్న భూమి బాధ తగ్గుతుందేమో! అలా మాట్లాడకు భూమి. ఇవన్నీ ఆ దేవుడు మనకి పెడుతున్న పరీక్ష అనుకో. అన్నీ ఈజీగా వస్తే అది లైఫ్ ఎలా అవుతుంది చెప్పు? చిన్నప్పటి నుంచి నాకు ఆయనిచ్చింది కష్టాలేగా. ఉన్న ఒక్క అమ్మ దూరమయింది. ఉన్నాడో లేడో తండ్రి గురించి ఆచూకీ లేదు. ప్రాణం అనుకున్న ఫ్రెండ్ దూరమయింది. సరే నాకంటూ ఒక ఫ్యామిలీ ఇచ్చాడనుకునే లోపే చెప్పలేని ఇంత బాధిస్తున్నాడు. వాళ్ళకి అన్నింటిని ఇచ్చినట్లిచ్చి మర్చిపోలేని క్షోభను నాకిస్తున్నాడు. నాకే ఎందుకిలా జరుగుతుంటుంది కరుణ అని తనని పట్టుకొని ఏడ్చేస్తుంది భూమి. భూమి ఏడవకు నీకెవరున్నా లేకపోయినా నేనున్నాను. నీ బాధను తీర్చలేకపోవచ్చు కానీ షేర్ చేసుకోగలను అని తనని ఓదారుస్తుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్న ఆకాష్ మనసు
ఎవరో సూదులతో గుచ్చుతున్నట్లుగా అనిపిస్తుంది. భూమి ఏడవడం చూడలేక ఏదైతే అదే జరిగిన అని తన దగ్గరికి వెళ్తూ ఉండగా కాలొస్తుంది. లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఆకాష్ అన్న పిలుపుకి ముందుకు వెళ్తున్నాడు వాళ్ళన్నా. ఆగి మావయ్య అని అంటాడు. ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది ఆకాష్. వస్తున్నా మావయ్య 10 మినిట్స్ అని పరుగున పార్కింగ్ ఏరియాకి వచ్చి కార్ స్టార్ట్ చేసి ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అవుతాడు. భూమి ఏడవడంతో కొంచెం నీరసంగా ఉండడం వల్ల కొంచెం వాటర్ తాగించి "నువ్వు ఇంటికి వెళ్ళు భూమి. నేనిక్కడ చూసుకుంటాను. పర్లేదు కన్నా కొంచెం వర్క్ ఉంది. అది ఫినిష్ చేసి వెళ్తాను. నేను చూసుకుంటానని చెప్పానుగా నువ్వెళ్ళు" అని డ్రైవర్‌కి కాల్ చేసి తనే దగ్గర ఉండి ఎక్కించింది. కొంచెం దూరం వెళ్ళిన భూమికి ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చోవాలని అనిపించి డ్రైవర్‌కి కారు ఆపమని చెప్పి కార్‌లో నుంచి దిగి డ్రైవర్‌ని పంపించేసి పక్కనే ఉన్న పార్క్‌లో కూర్చుంటుంది. కాసేపు అలా కూర్చొని ఏదో ఆలోచనలో పడుతుంది. ఇంతలో ఒక పసిపిల్లోడు బాల్‌తో ఆడుతూ ఉండగా ఆ బాల్ భూమి కాళ్ళ దగ్గర పడుతుంది. మెలకువలోకొచ్చిన భూమి కాళ్ళ దగ్గర ఉన్న బాల్‌ని తీసుకొని అటూ ఇటూ చూస్తూ ఉండగా ఆ పిల్లోడు వచ్చి "అక్క ఆ బాల్ నాది ప్లీజ్ ఇవ్వవా" అని అడుగుతాడు. తనని దగ్గరగా పిలిచి "బాలిస్తే నాకేమిస్తావని" అడుగుతుంది. దాంతో ఆలోచనలో పడ్డాడు ఆ కుర్రవాడు. ఇంతలో ఏదో తట్టి జేబులో చెయ్యి పెట్టి "నాకు ఆ బాలిస్తే మీకీ చాక్లెట్ ఇస్తాను" అని అంటాడు. భూమి నవ్వుతూ తన చేతిలో ఉన్న బాల్‌ని ఇచ్చి పక్కన షాప్‌కి ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్లి కావాల్సిన స్నాక్స్ కొనిస్తూ "నీ పేరేంటని" అడుగుతుంది. "ఆకాష్" అని అంటాడు. నవ్వుతూ "ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను వదలవు కదా ఆకాష్" అని అనుకుని ఆ పిల్లవాడి బుగ్గలు నిమురుతూ ఒక ముద్దు పెట్టి "జాగ్రత్తగా ఆడుకో" అని చెప్పి మళ్ళీ ఆ బెంచ్ మీద కూర్చొని ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఉంటుంది. విజయ్, ఆకాష్ ఎక్కడ అని కోపం నిండిన కళ్ళతో అడుగుతుంది కరుణ. తెలీదు కరుణ. ఏదో కాలొస్తే వెళ్ళాడు. ఎక్కడికి, ఏంటనేది ఏమీ చెప్పలేదు. ఏమనుకుంటున్నారు ఆకాష్? అయినా నా వాళ్ళే కదా! భూమి తనని దూరం పెట్టింది. ఆ విషయం తెలిసి కూడా తనని ఎందుకు టార్చర్ పెడుతున్నాడు నీ ఫ్రెండ్? వస్తే చెప్పు. ఇంకోసారి భూమితో ఇలా బిహేవ్ చేస్తే నేను లైఫ్‌లో తనతో మాట్లాడను అని. ఏమైందని అడుగుతాడు. నీకు చెప్పినా వేస్ట్. నువ్వు అబ్బాయివే కదా! అమ్మాయిల మనసు నీకెలా అర్థమవుతుంది? అని ఛీ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి నన్నంటోంది? అసలేం జరిగిందో చెప్పకుండా నన్ను తిడుతోంది. ఈ ఆకాష్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో ఏంటో అని అంటూ తల కొట్టుకొని సిస్టమ్‌లో మునిగిపోతాడు విజయ్. చాలా సేపు పార్క్‌లో కూర్చున్న భూమికి భాస్కర్‌రావు గారి నుంచి కాలొస్తుంది. లిఫ్ట్ చేసి "చెప్పండి నాన్న, గీత ఈవినింగ్ ఫ్రెండ్‌ని మీట్ అవ్వాలని 2 గంటలకు ఇలా వెళ్ళిందమ్మా. ఇప్పుడు 6 అవుతున్నా ఇంకా రాలేదు. నాకెందుకో కంగారుగా ఉంది. ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయడం లేదు. మీరు కంగారు పడకండి నాన్న. నేనొకసారి ట్రై చేస్తానని చెప్పి కాల్ కట్ చేసి గీతకి ఫోన్ చేస్తుంది. రింగ్ అవుతుంది కానీ నో రెస్పాన్స్. చాలా సార్లు ట్రై చేసినా అలానే వస్తుంది. ఫస్ట్ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ట్రై చేద్దాం అనుకుని ఆటో ఎక్కడానికి రోడ్డు మీదకొస్తుంది. ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉండగా గీత బైక్ మీద ఎవరో అబ్బాయితో వెళ్తూ కనిపించింది. ఆ అబ్బాయి ఎవరో కాదు, దివాకర్ కొడుకు కిరణ్. షాక్ అయ్యి వెంటనే వస్తున్న ఒక ఆటో ఎక్కి ముందు వెళ్తున్న బైక్‌ని ఫాలో అవ్వమని చెప్తుంది. గీత అతనితో చాలా క్లోజ్‌గా బైక్ మీద కనిపిస్తుంది. అసలు గీతకి కిరణ్ ఎలా పరిచయం అయ్యాడు? తనెందుకు వాడితో అంత క్లోజ్‌గా ఉందని ఏవేవో ఆలోచనలు వస్తాయి భూమికి. ఏదైనా ట్రాప్ చేస్తున్నారా? దాంట్లో గీత ఇరుక్కుంటే తన జీవితం పాడైపోతుంది. నాన్న, అమ్మకి ఇది తెలిస్తే తట్టుకోలేరు. నా జీవితం ఇలా అయినందుకే వాళ్ళు కుమిలిపోతున్నారు. ఇప్పుడు గీత కూడా నాలానే జరుగుతుందంటే వాళ్ళు ప్రాణాలతో మిగలరు. ఫస్ట్ గీతని మొత్తం అడగాలి. ఆ తర్వాత ఏం చెయ్యాలి అనేది ఆలోచిద్దామని వాళ్ళనే ఫాలో అవుతుంది. ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అవుతూ ఉండగా పక్కన స్ట్రీట్‌లో బైక్ ఆపమని చెప్తుంది గీత. "ఇక్కడెందుకు? నిన్ను కానీ మా వాళ్ళెవరైనా చూస్తే పెళ్లి చేస్తారు. నాకు కూడా అదే కావాలి కదా! మన పెళ్లి కాదు సార్. మీకొక్కడికే సెపరేట్‌గా చేస్తారని" నవ్వుతూ "సరే నేనింక వెళ్తాను బాయ్" అంటుంది. "ఒక్క బాయ్ చెప్పి అలా వెళ్ళకూడదు మేడం" అని తన చెయ్యి పట్టుకొని పైకి లాక్కుంటాడు. "ఏయ్ వదులు, మనం రోడ్డు మీద రొమాన్స్ చేయడం ఎవరైనా చూస్తే బాగోదు" అంటే "ఎవరు చూడకపోతే ఓకేనా? ఛీ వదులు. మీ ఆడవాళ్ళసలు అర్థం కారు. దూరంగా ఉంటే చేతకాని వాడంటారు. దగ్గరికొస్తే ఛీ తు అని అంటారు. అది ఇష్టంతోనో లేక ఇష్టం లేకనో తెలుసుకొని ఆలోచనలో పడేస్తారు. పుట్టించిన దేవుడికే అమ్మాయిలు అర్థం కాలేదు. ఇంక నీకేం అర్థమవుతారు? మిమ్మల్ని అర్థం చేసుకోవడం కన్నా ఆరాధించడమే బెటర్ అంతేగా? సరే ఇంకా వదులు. చాలా సేపయింది నేను బయటకొచ్చి. ఇంట్లో కంగారు పడతారు. ఎప్పుడూ ఇంట్లో వాళ్ళు గురించే కాదు, నా గురించి కూడా కాస్త ఆలోచించండి. నాకు చాలా కంగారుగా ఉంది. నీకెందుకు కంగారు? అయో అయోమయంగా అడుగుతుంది గీత. పెదాలు లేత గులాబీ రంగులో ఉంటే వాటిని ముద్దు పెట్టుకోవడానికి కంగారు ఉంటుంది కదా మరి! నీకు చాలా ఎక్కువైంది. ఫస్ట్ వెళ్ళు ఇక్కడి నుంచి. రేపటి వరకు మర్చిపోలేని మంచి గిఫ్ట్ ఇవ్వు వెళ్ళిపోతాను. షటప్ అని తనని తోసి ముందుకు 4 అడుగులు వేసి వెనక్కి తిరుగుతుంది. బైక్ మీద అలానే కూర్చొని గుర్రుగా తననే చూస్తూ ఉంటాడు కిరణ్. ఆ ఎక్స్‌ప్రెషన్ చూస్తున్న గీతకి నవ్వొచ్చి పరుగున అతన్ని హగ్ చేసుకొని చెంప మీద ముద్దు పెట్టి బాయ్ అని వెళ్ళిపోతుంది. ఇది అంతా ఆట నుంచి చూస్తున్న భూమికి చాలా కోపంగా ఉంటుంది.
స్పీడ్‌గా ఆటో నుంచి దిగి కిరణ్ దగ్గరికొచ్చి అతని కాలర్ పట్టుకొని చెంప మీద కొడుతుంది. "ఏం ప్లాన్‌తో నా చెల్లిని ట్రాప్ చేశావు చెప్పు" అని అంటుంది. తనని అక్కడ ఎక్స్‌పెక్ట్ చేయని కిరణ్ షాక్‌తో అలా ఉండిపోతాడు. "నిన్నేరా అడుగుతోంది. నా చెల్లి జీవితం నాశనం చేయడానికి ఏం ప్లాన్ చేశావు? భూమి ప్లీజ్ నువ్వనుకున్నట్లు కాదు. చాలా ట్రూగా మీ సిస్టర్‌ని లవ్ చేస్తున్నాను. మా అమ్మ మీద ప్రామిస్. అమ్మకి మీనింగ్ తెలుసు నీకు. నా తల్లని కూడా చూడకుండా మీ నాన్న ఆవిడని చిత్రహింసలు పెట్టినప్పుడు దూరం నుంచి చూసావే కానీ ఆపావా? చెల్లి అంటే తల్లితో సమానం. అలాంటి కరుణను మీ నాన్న టార్చర్ చేస్తుంటే చప్పట్లు కొట్టావు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వాళ్ళ మీద ఒట్టేస్తున్నావు నువ్వు అని అంటుంది భూమి. నిజమే. ఇంతకుముందు నేను చాలా పాపాలే చేశా. కానీ మీ చెల్లిని మీట్ అయిన తర్వాత నేను మారాను భూమి. ఓహో! ఇలాంటి మాటలే చెప్పి నా చెల్లిని నీ ట్రాప్‌లో పడేటట్లు చేశావా? ఎలక తోక వంకర్లా నీ బుద్ధి కూడా వంకరే. నువ్వు మారావంటే ఆ పిచ్చిది నమ్ముతుందేమో కానీ నేను కాదు. మర్యాదగా చెప్పు ఏం ప్లాన్ చేశావో? లేకపోతే నిన్నిక్కడే చంపేస్తా ఆవేశంగా అడుగుతుంది భూమి. మీరింత చెప్పినా కూడా నమ్మకపోతే నేనేం చెయ్యాలి? నువ్వు ఇలా ఎందుకు చెప్తావు? అని అంటూ ఆ చెంప, ఈ చెంప వాయిస్తుంది భూమి. హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చి వెనక్కి తిరిగి వస్తున్న భూమి భూమి కిరణ్‌ని కొట్టడం కనిపించి పరుగున వచ్చి, "అక్క ఏం చేస్తున్నావు? తననెందుకు కొడుతున్నావు నువ్వు? గీత వీడి గురించి నీకు తెలీదు అక్క. కిరణ్ మారిపోయాడు. ఇదివరకులా లేడు. నమ్మక్క ప్లీజ్. వీళ్ళు పాముల్లాంటి వాళ్ళు. మారారననుకుంటే ఏదో ఒక రోజు కాటేస్తారు. అక్క ప్లీజ్ నోరు మూసుకొని నువ్విట్రా. లేదు అక్క. నాకు కిరణ్ కావాలి. తను లేకపోతే నేను బ్రతకలేను. ప్రేమలో పడి నీ కళ్ళు మూసుకొని పోయాయి. నువ్విలా చెప్తే వినవు. ప్రూఫ్ కావాలి కదా! రేయ్ ఇప్పుడే ఇక్కడే మీ నాన్నకు కాల్ చేసి మీ ఇద్దరి విషయం మాట్లాడు. కానీ ఎందుకు అని అడుగుతాడు కిరణ్. చెప్పింది చెయ్యి. మారావన్నావుగా మరి కాల్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? అవును కిరణ్ కాల్ చెయ్యి. ఈ రోజు కాకపోతే రేపైనా మన విషయం వాళ్ళకి తెలుస్తుంది కదా! అక్కకి ఉన్న అనుమానం కూడా ఈ రోజుతో పోవాలి. నువ్వు కాల్ చెయ్యి అని అంటుంది. ఏం చెయ్యాలో తెలియక ఆలోచనలో పడతాడు కిరణ్. నువ్వు చెయ్యవు నాకు తెలుసు అని తన ఫోన్ తీసుకొని భూమి దివాకర్‌కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. లిఫ్ట్ చేసిన దివాకర్ ఏరా కిరణ్ నేను చెప్పిన పని ఎంతవరకొచ్చింది? ఆ భూమి చెల్లెల్ని లవ్‌లో పడేసావా లేదా? అని అడుగుతాడు. వింటున్న గీత స్తంభంలా నిలుక్కుపోతుంది. వెంటనే కాల్ కట్ చేసి ఇప్పుడేమంటావు? వీడు మారాడంటే నమ్మావుగా అది ఎందుకో అర్థమయిందా? వీడి ప్రేమ అంతా నటన. గీత కోపంతో కిరణ్‌ని చూసి ఇదంతా నిజమేనా? మీ నాన్న చెప్పాడని నన్నిష్టపడ్డావా? గీత నేను చెప్పేది విను ప్లీజ్. నేనడిగిన దానికి ఆన్సర్ చెయ్యి. అది కాదు గీత. నేనడిగిన దానికి ఆన్సర్ చెయ్యి. అవును మా నాన్న లవ్ చేయమంటేనే చేశాను. కానీ అనేదో చెప్పబోతూ ఉంటే చాచిపెట్టి అతన్ని చెంప మీద కొడుతుంది గీత. కథ కొనసాగుతుంది. నిజంగానే కిరణ్ గీతను ప్రేమించాడా? లేదా నాటకం ఆడుతున్నాడా? మరి భూమి, ఆకాష్ తన భావాన్ని తెలిస్తే రియాక్షన్ ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.